జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూలతలు, ఆటుపోటులో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. హృదయపూర్వకంగా అది హృదయ లోతుల్లో నుంచి వచ్చిందో నోటి మాటో ఆయనకు తెలుసు. ఎట్లా అంటాం, హృదయపూర్వకంగా ఆ మాట అనలేం. అన్ననాడు ఇంకా ఆయనని వదిలిపెట్టినట్టే. హృదయపూర్వకంగా అయితే అనలేము, కానీ ఆయనకు రోషం పుట్టించాలని, ఆయనకు కోపం తెప్పించాలని, ఆయన్ని రెచ్చగొట్టాలని అంటుంటాం. కొన్నిసార్లు మనసుకు నిజంగా కూడా అనిపిస్తుంది, దేవుడు కూడా ఈ విషయంలో నాకు న్యాయం చేయలేదు. చాలా వచనాలు ఉన్నాయి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు కలగలేదు. దేవుడు నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అందులో ఉంది. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ కూడా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఇట్లా ఈ మాట చాలా చోట్ల ఉంటుంది, దేవుడు నమ్మదగినవాడు అని. కానీ కొన్నిసార్లు ఆయన తన నమ్మకాన్ని కోల్పోయాడేమో. నన్ను విరోధులకు అప్పజెప్పాడు, నన్ను శత్రువులకు అప్పచెప్పేశాడు, నన్ను సమస్యలకు అప్పచెప్పేశాడు. ఆయన మాటలు నాకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అనిపిస్తుంది మనసుకి. అంటే మామూలుగా ఉన్నప్పుడు భక్తి మాటలు బాగానే ఉంటాయి, కానీ గాయాలు తగిలినప్పుడు అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది, పొట్టోళ్ళకి అర్థం కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ కొంతమందికి. ప్రభువా, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను నీ కోసం ప్రాణం ఇస్తా అన్నాడు పేతురు. వాళ్ళందరినీ పక్కన పెట్టి పేతురికి వెళ్ళి చూసి చెప్పాడు, అవునా, ప్రాణం ఇచ్చే నువ్వే కొన్ని గంటల్లోనే ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు పచ్చి అబద్ధం ఆడతావు అని చెప్పాడు. అన్నంత పని అయ్యింది. శ్రమ కొలిమిలో కాలని వాళ్ళు, చేదైన అనుభవాల్లో ప్రయాణం చేయని వాళ్ళు, ముళ్ళ మొకటాన్ని ధరించని వాళ్ళు, ఇరుకు మార్గంలో సరైన రీతిని మోచేతులు పగిలిన అనుభవాలు లేని వాళ్ళు, మోకాళ్ళు పగిలిన అనుభవాలు లేనోళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అట్లా అనం దేవుణ్ణి. ఆయన నమ్మదగినవాడు. కానీ కొన్ని చేదైన అనుభవాల్లో ప్రయాణం చేసినప్పుడు కొన్నిసార్లు ఈ పాయింట్స్ మనసులోకి వచ్చి బయటకి అనలేకపోయినా లోపల చింతిస్తూ ఉంటాము.